యేసు ప్రభు వారు ఆయన ఏం చేశాడంటే రక్షించాడు. చెప్పండి. పాపము శాపము నుండి ఆయన విడిపించాడు. యేసు ప్రభు వారు మా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. పిల్లరా, ఈరోజు మేము ఇలాగ సజీవంగా ఉన్నామంటే అది దేవుని కృప మాత్రమే. చెప్పండి. ఇంట్లో అందరూ కష్టపడినా పిల్లరా, ఇంకా అప్పులతో ఉన్నారు చాలా కుటుంబం. కానీ నేను నాకున్న పని 23 సంవత్సరాల క్రితము స్వపాలు చేసేవాడిని. అప్పుడే రోజుకు 1000 రూపాయలు సంపాదించేవాడిని. ప్రభు నాతో మాట్లాడినప్పుడు ఆ పని అంతా కూడా నేను విడిచిపెట్టి దేవుని పరిసరికి వచ్చాను. చెప్పండి. అనపర్తిలో మాకు 2 ఇల్లులు ఉండేవి, మంచి వ్యాపారం ఉండేది. ప్రభు నన్ను పిలిచారు కనుక ప్రభు పిలుపు మేరకి మా పిల్లల చిన్నప్పుడే మా కృప 4వ తరగతి, మా దాసు 6వ తరగతి మున్సిపల్ టౌన్ స్కూల్లో, పాప సాడీ స్కూల్లో చిన్నప్పుడే ప్రభు పిలుపు మేరకు పిల్లలు ఈ రాజమండ్రి పరిసర ప్రారంభించాం. చాలా అద్దెలు తిరిగాం. ఆ తర్వాత ప్రభు ఇక్కడ స్థలం ఇచ్చారు. మీ అందరికీ తెలుసు. కింద ఇల్లు పైన ప్రార్థనా గృహం ఏర్పాటు చేసుకొని ఇలా 2015 సంవత్సరంలో ప్రారంభించినటువంటి ఈ యొక్క పరిసర నేటి వరకు 2010లో ప్రారంభించాం. 16 సంవత్సరాలు ఇక్కడ, ఒక 8 సంవత్సరాలు బయట పిల్లగా మేము అద్దెకున్నాం. దేవుని స్తోత్రం. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరంటే మన దోషముల నుండి విమోచించి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 24 వచనం చదవండి. అక్కడ మాట్లాడి మత్తయి సువార్త 1వ అధ్యాయం 24 వచనం 1:21. చూడండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించులేక ఆయనే విమోచించును. చెప్పండి. అంటే అక్కడ దావీదు అన్నటువంటి వచనం ప్రియులరా ఇక్కడ ఎవరిలో నెరవేరిందండి? యేసుక్రీస్తు ప్రభు వారిలో నెరవేరింది. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాయంటే మానవుని రక్షించడానికి వచ్చాడు. చెప్పండి. మతం మార్చడానికి రాలేదు ప్రియులరా. చాలామంది ఏమంటారంటే మతం అంటారు. మతము ప్రియులరా మత్తు మందు వంటిది, మార్గము. దేవుని స్తోత్రం. చెప్పండి. యేసయ్య అన్నారు, నేనే చెప్పండి మార్గమును సత్యమును జీవమును. ఆయన ఎవడైనా నా ద్వారా తప్ప పరలోక రాజ్యమునకు ఎవరు వెళ్ళలేరన్నారు. ఎందుకు అన్నారంటే యేసయ్య ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి ఏ మనుషుడు చేయలేని అద్భుతాలు చేశాడు. చెప్పండి. అంతేకాదు ఆయన పగలంతా దేవాలయం నుండి రాత్రి ఒలివకొకటికి వెళ్ళి ప్రార్థన చేసేవారు. 33.5 సంవత్సరాలు యేసు ప్రభు వారు తన శరీరాన్ని సమర్పించుకున్నారండి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. చూడండి, ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడింది.